ఒక చిన్న గ్రామంలో పిసినారి పిచ్చయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతనికి ఎంతో డబ్బు, బంగారం ఉండేది. కాని పిచ్చయ్య చాలా దుర్లభుడు, తానేం తినడు, ఎవరికీ ఇవ్వడు. పాత బట్టలే వేసుకుని, చల్లగా ఉన్న కంబళం కూడా వేసుకోకుండా వణుకుతూ ఉండేవాడు. ఊరివాళ్లు అతని మీద నవ్వుకునేవారు, పిచ్చయ్యగారు బంగారం ఉన్నా సుఖం లేదు అని. ఒకరోజు పిచ్చయ్య తన బంగారు నాణేలను ఒక కుండలో వేసి తోటలో పాతిపెట్టాడు. ప్రతి రాత్రి దానిని తీసి చూస్తూ ఆనందించేవాడు. కాని ఒక రోజు ఆ కుండ కనిపించలేదు. దొంగ దొంగిలించాడు. పిచ్చయ్య ఏడుస్తూ పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసు అడిగాడు, మీరు ఆ బంగారాన్ని ఎప్పుడైనా వాడారా? పిచ్చయ్య చెప్పాడు, లేదు, రోజూ చూసి సంతోషించేవాణ్ణి. పోలీసు నవ్వుతూ అన్నాడు, అయితే రాళ్ళు పెట్టుకున్నా సరిపోతుంది కదా. అప్పుడు పిచ్చయ్యకు అర్థమైంది, డబ్బు నిల్వ పెట్టడం కాదు, దాన్ని సద్వినియోగం చేయడం ముఖ్యం అని. ఆ రోజు నుంచి పిచ్చయ్య మారిపోయాడు. పేదవారికి సహాయం చేస్తూ సంతోషంగా